హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ వీక్లీ అనాలిసిస్ నుంచి మనం అనాలిసిస్ చేస్తాం ఎవ్రీ సండే. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా అవుతుంది, సో పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీకి నేను ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామంటే లాస్ట్ 3 వీక్స్ ఏదైతే మార్కెట్ ఉండేనో ఆ రేంజ్ బ్రేక్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఇది మీరు చూసినట్టయితే 4% పైగానే మార్కెట్ అనేది మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉండే లాస్ట్ వీక్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యారలల్ ఛానల్, ఏదైతే ప్యారలల్ ఛానల్ డ్రా చేస్తానో నేను, సో అప్ సైడ్లో ఈ ఛానల్ ఒక హైస్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసి మనకి ఈ హైస్ అనేది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఏదైతే అప్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ అండ్ డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది వీక్ లెవెల్ దగ్గరకు వచ్చింది వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇంకా కూడా మార్కెట్ బుల్లిష్ ఉంటుందా అంటే, సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఏదైతే స్ట్రాంగ్లీ 4% దగ్గర మార్కెట్ వెళ్ళిందో, సో ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది సైడ్ వచ్చేసి 23,100 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ దాని కిందికి వెళ్తే ఇక్కడ ఏదైతే లో ఉందో వీక్లీ క్యాండిల్లో సపోర్ట్ లెవెల్ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు దగ్గరలో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే ఉంది 23,350 బ్రేక్ అయిపోయింది అప్ సైడ్లో. నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్లో కంటిన్యూ చేయవచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం 23,500 అండ్ 23,800 రెసిస్టెన్స్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో బులిష్ వేతో ఉన్నాం, ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ మనకి 3 వీక్స్ మార్కెట్ ఒక రేంజ్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అది ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే కనిపిస్తుంది మీకు, అండ్ ఇక్కడ చూసినట్టయితే బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి. కాకపోతే కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్లీ ఇక్కడ 8 డేస్ రేంజ్ ఉండే, అది బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్లీ 4 డేస్ మార్కెట్ వితౌట్ పుల్ బ్యాక్ మార్కెట్ వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది అండ్ స్లైట్లీ దాని తర్వాత మళ్ళీ 2 డేస్ కూడా కంటిన్యూస్లీ ర్యాలీ ఉంది మార్కెట్లో. అట్లీస్ట్ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ చేయాలి, మార్కెట్ అట్లీస్ట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ 23,000 లెవెల్ దగ్గర కానీ 22,900 లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ అప్ సైడ్లో వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు అంటే 23,000 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అండ్ 22,950 or 900 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్లో ఒకవేళ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో చేస్తే ఇక్కడ నుంచి లాంగ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే నిఫ్టీలో అంటే నిఫ్టీ బేరిష్ ఈ లెవెల్స్ కిందనే నిఫ్టీలో బేరిష్ అవ్వండి. 23,000 లెవెల్ అండ్ 22,950 లెవెల్ కిందకి వేస్తే అప్పుడు కొద్దిగా బేరిష్ అవ్వచ్చు. దట్టు మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవచ్చు 22,700 లెవెల్ దగ్గర. ఓకే, సో యాజ్ ఆఫ్ నో డిప్ ఆన్ బై కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకు ఉంది మార్కెట్ అనేది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది, డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మార్కెట్ ఒక టార్గెట్స్ అనేది 23,500 వైపు అండ్ 23,600, 800 వైపు మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,000 లెవెల్ అండ్ 22,950 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 50,600 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది క్లోజింగ్ వచ్చేసి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టాం, ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ పెడితే బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి. ప్యారలల్ ఛానల్ ఏదైతుందో అది మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూస్లీ ఏదైతే ప్రీవియస్ వీక్స్ ఏదైతే అన్ని రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, అన్ని క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 క్యాండిల్స్ అన్నీ కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ టువర్డ్స్ 52,000 లెవెల్ వరకు
అనుకోండి నెక్స్ట్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇక్కడ మధ్యలో 52,000 లెవెల్ వరకు అయితే అట్లీస్ట్ మార్కెట్ అయితే టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ ప్యారల్ ఛానల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది వీక్లీలో. అండ్ అదే విధంగా డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక సో డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్లీ 4 days నుంచి కూడా మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసింది. అండ్ ఇప్పుడు దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది. రేపు మార్కెట్ 50,500 లెవెల్ అండ్ 600 లెవెల్స్ పైన ఉంది అనుకోండి. ఇక్కడ లెవెల్ 51,000 and 52,000 లెవెల్ వరకు మార్కెట్ టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్కి. ఓకే, అండ్ దీంట్లో కూడా అంతే. అండ్ కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ ర్యాలీ చేసింది. అట్లీస్ట్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి ఇంకా బాగుంటుంది. మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ 49,500 లెవెల్ దగ్గర కానీ 600 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే స్ట్రాంగ్లీ మార్కెట్ బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 49,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. అండ్ అప్పర్ సైడ్లో 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ నెక్స్ట్ 51,500 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో బులిష్ వ్యూతో ఉన్నాం. డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, బెరిష్ ఎప్పుడు అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే 49,500 కిందికి వెళ్తే అప్పుడు మనం ఆలోచిద్దాం బెరిష్ ప్లాన్ గురించి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ కొద్ది డౌన్ సైడ్ వచ్చినా సరే సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అదే విధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచే చూసుకుందాం. నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి సెన్సెక్స్లో ఏదైతే ఛానల్ ఉందో దగ్గర అదే ఛానల్ దగ్గర ఉంది. సో నిఫ్టీలో కూడా సేమ్ ఉండే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యారల్ ఛానల్ హైస్ అండ్ లోస్ మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది ట్రెండ్ లైన్, ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. బట్ కాకపోతే ఏదైతే మనకి పాస్ట్ 3 weeks అవుతున్నాయో 3 weeks మార్కెట్ అనేది రేంజ్ బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడైతే 3 weeks హైస్ బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా హై బ్రేక్ చేసేసింది. అండ్ 76,400 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఓకే, దానిపైన అంటే దగ్గర 76,900. ఇక్కడ మీరు చూస్తే దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 78,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే పాజిటివ్ వ్యూ కనిపిస్తుంది సెన్సెక్స్లో కూడా. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్లో చూస్తే ఇప్పుడు ఈ పాయింట్లో అంటే అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 78,000 లెవెల్ పైన రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 75,100 లెవెల్ ఈ పాయింట్లో సపోర్ట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ అనేది టెస్ట్ చేసి బ్రేక్ చేసిన లెవెల్. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ పాయింట్లో 75,500 600 లెవెల్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ హైస్ ఏదైతే ఇవాళ డే హైస్ ఉందో అది బ్రేక్ అవుతాయి కూడా ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సెన్సెక్స్ కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ 3 కూడా చూస్తే పాజిటివ్లో కనిపిస్తుంది. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు మనకి. అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే సో ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళారనుకోండి కంటిన్యూస్లీ ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూస్లీ ఎప్పుడైతే ఈ మార్కెట్ ఈ రేంజ్ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో సో కంటిన్యూస్లీ ఈ రేంజ్ని టెస్ట్ చేసిందో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఒక్కసారి ఇక్కడ టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అండ్ ఇక్కడ స్లైట్లీ గ్యాప్ అప్ ఉంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ర్యాలీ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావాలనుకోండి మార్కెట్ వచ్చేసి 23,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్లో అంటే 23,000 లెవెల్ కింద కానీ ఆర్ ఈ లెవెల్ కింద కానీ అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పుడు మన టార్గెట్ 22,700 అండ్ 22,800 ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ పాయింట్కి. ఓకేనా, సో ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇది మనకి ఇక్కడ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి బికాజ్ ఇక్కడ స్ట్రాంగ్లీ బులిష్ మూమెంటం ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కిందికి వస్తే అప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు ఈ పాయింట్లో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ట్రేడ్ అవ్వాలి అంటే కంటిన్యూస్లీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అంటే ఫ్రైడే రోజు హైస్ ఉన్నాయో దానిపైన ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 1 hour టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా 1 hour టైం ఫ్రేమ్ పెడతాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే 1 hour టైం ఫ్రేమ్ మీరు కంటిన్యూస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. వన్ సైడ్ మీరు చూసినట్టయితే ఎటువంటి పుల్ బ్యాక్ లేదు. సో పుల్ బ్యాక్ చేయడానికి అయితే మేబీ మార్కెట్ రావచ్చు
రావచ్చు అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 50,000 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 49,600 కిందికి వస్తే అప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మార్కెట్ ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉండదు. 48,786 ఆర్ 48,900 ఆ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందకి వస్తే కొద్దిగా పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్లో కూడా అంతే సేమ్ ఇక్కడ నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎటువంటి పుల్ బ్యాక్ రాలేదు, కంటిన్యూస్లీ అప్ సైడ్లో పాసిబుల్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఉంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 76,100 అండ్ 76,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి. ఓకే, అప్పుడు మార్కెట్లో ఈ పాయింట్ని టార్గెట్ చేయవచ్చు. 75,100 ఆర్ 120 లెవెల్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఏదైతే ఫ్రైడే రోజు హైస్ ఉన్నాయో ఆ హైస్ బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ 77,000 అండ్ దానికైనా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 77,000 అండ్ 77,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూతోనే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే 1,12,000 వచ్చేసి 23,600 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. 93,000 వచ్చేసి 23,500. ఈ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మనం చూసామనుకోండి ఇక్కడ 23,100 లెవెల్ అండ్ 23,000 లెవెల్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది. ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ అనాలిసిస్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే బిట్ కాయిన్ వచ్చేసి కంటిన్యూస్లీ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. అండ్ బిట్ కాయిన్ మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే ఇక స్ట్రాంగ్లీ మూమెంటం వస్తాయో బోత్ సైడ్స్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి స్ట్రాంగ్లీ, దాని తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 days మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చూడండి కంటిన్యూస్లీ మార్కెట్ ఎన్ని రోజులు సైడ్ వేస్ అయింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్లో చూడండి అండ్ ఇక్కడ కూడా చూడండి మార్కెట్ ఎన్ని రోజులు సైడ్ వేస్ అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు కూడా మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ఇలాంటి సైడ్ వేస్ ట్రేడ్ చేయడానికి ఆల్రెడీ మీకు ఒక స్ట్రాటజీ కూడా షేర్ చేస్తాను నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ చేసి పెట్టాను. సో మీరు కావాల్సి వస్తే చూడండి బిట్ కాయిన్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చాలా తక్కువ మార్జిన్తో డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందో దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. బుల్లిష్ వ్యూ ఉండొచ్చు, బేరిష్ వ్యూ ఉండొచ్చు, వెళ్ళి చూడండి ఇది. అండ్ అదేవిధంగా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కూడా ఇక్కడ షేర్ చేస్తాను. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ స్ప్రెడ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇట్లాంటి టైంలో అంటే మార్కెట్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్స్లో మొమెంటం వచ్చే ముందు మనం వేసామనుకోండి డిప్లాయ్, సో ఇక్కడ కూడా బాగా వర్క్ అవుతాయి. ఈ రెండు వీడియోస్ వెళ్ళి చూడండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా నేను ఇవాళ లేకుంటే రేపు మార్నింగ్ మీకు ఒక ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా షేర్ చేస్తాను. సో ఎవరైతే మన లింక్తో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఆ టూల్ అనేది ఇవ్వడం. ఇంకా కూడా delta.exchange India వెబ్సైట్కి వెళ్ళలేదు చూడలేదు అంటే కనుక వెళ్ళి చూడండి. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అన్ని కూడా చూడండి. ఇక్కడ మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 200x వరకు కూడా లెవరేజ్ ఇస్తారు. అండ్ డైలీ ఎక్స్పైరీస్ కూడా బిట్ కాయిన్, ఇథేరియం రెండు డైలీ ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి. వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అండ్ అదేవిధంగా మీమ్స్ కాయిన్స్ ఏదైతే మీమ్ కాయిన్స్ ఉంటాయో మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు ఫ్యూచర్స్లో. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.